మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి సూటి ప్రశ్న సంధించారు. మీరు ఇచ్చిన హామీలలో దళిత ముఖ్యమంత్రిని చేశారా అంటూ ప్రశ్నించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని ఇచ్చారా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చారా అంటూ అడిగారు. ఇక 10 సంవత్సరాలు అనేక అబద్ధాలు ఆడుతూ పప్పం గడిపారని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో ఎన్ని హామీలు నెరవేర్చాలో చూసుకోండి కేసీఆర్ అని సూచించారు శోభారాణి. హామీలలో మొదటిది దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పారు, చేశారా? ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు, ఇచ్చినారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒకటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పారు, తెచ్చినారా? కేజీ టు పీజీ విద్యను ఫ్రీగా ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినారు, ఇచ్చినారా? ఇట్లా కేసీఆర్ గారు అనేక అబద్ధాలు ఆడుతూ 10 సంవత్సరాలు పబ్బం గడిపాడు. ఇవాళ మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెడుతూ రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చామో, మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని నెరవేర్చారో ఒకసారి